ఉదయభాను యాంకర్ గానే కాకుండా అప్పట్లో స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ముఖ్యంగా రానా హీరోగా నటించిన లీడర్, నాగబాబు నటించిన ఆపద మొక్కలవాడు, అల్లు అర్జున్ నటించిన జూలై తదితర చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇకపోతే ఇలా వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్న ఉదయభానుకి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేయమని అవకాశం వచ్చిందట. కానీ దీనిని ఆమె రిజెక్ట్ చేసింది. ఈ విషయంపై ఆమె క్లారిటీ కూడా ఇవ్వడం గమనార్హం. ఉదయభాను మాట్లాడుతూ అల్లు అర్జున్ హీరోగా నటించిన జూలై సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ వహించిన ఇంకో సినిమాకు నన్ను స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. అది పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది. ఇందులో నాకు పార్టీ సాంగ్ కి నన్ను అడిగారు. అయితే నేను మొదట భయపడ్డాను. ఎందుకంటే ఇది ఒక పార్టీ సాంగ్, అక్కడ చాలా మంది ఉంటారు. అంతమంది స్టార్స్ లో నన్ను ఇగ్నోర్ చేస్తారేమోనని నేను అనుకున్నాను. అప్పటికి డైరెక్టర్ ఎంతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నా మైండ్ సెట్ ను నేను మార్చుకోలేకపోయాను. అలా వారందరికీ భయపడి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాన్ని అయితే కోల్పోయాను. అయితే ఆ సాంగ్ చేయనందుకు నేనేం బాధపడలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ఉదయభాను. ప్రెజెంట్ ఉదయభాను చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.